మే మాసంలో తులా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 30 ఏళ్ల తర్వాత శని ప్రభావంతో తులా రాశి వారి జాతకులు ఎటువంటి సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీ యొక్క దైనందిన జీవితంలో సుఖ సంతోషాలు అనేవి పెరగబోతూ ఉన్నాయి. కాకపోతే మీ యొక్క భావాలు, మీ యొక్క ఆలోచనలు పలువురికి అయిష్టత చూపిస్తాయి. 10 మందిలో మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తులకు అస్సలు నచ్చవో. పరిస్థితులు చాలా వరకు కూడాను మీకు గడ్డు కాలాన్ని తలపిస్తాయి. మీ యొక్క మాటలే కాదండి, మీ యొక్క చేతలు కూడాను ఎవ్వరూ మెచ్చరు. ఇప్పటి వరకు మీ యొక్క ఆలోచనలను ఎంతో గౌరవించిన వారు కూడాను మీ యొక్క ఆలోచనలు తిరస్కరిస్తారో. పరిస్థితి బాగోలేదు కావున కొంచెంగా తల వంచడంలో తప్పేమీ లేదు. తులారాశి వారి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక కొంచెం నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీ మాటే నలుగురిలో చెల్లుబాటు అవ్వాలి అనేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు మీకు అస్సలు అనుకూలంగా లేవు కావున కాస్తంత మీరు పక్కకు తొలగిపోవడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఏ సమస్య అయినా కూడాను దూరంగా ఉండండి. మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు కూడాను లేకుండా ఉంటేనే మంచిది. ఎవరైనా సమస్య అని మీ వద్దకు వస్తే గనక న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని మీరు ఇచ్చే నిర్ణయాలు ఎదుటి వ్యక్తులకు అస్సలు సహించవో. కావున సమస్యకు తగ్గ పరిష్కారం నా ఆలోచన ఇలా ఉంది, మీ యొక్క ఆలోచన ఎలా ఉంటే గనక అలాగే చేసుకోండి అన్నట్లుగా రెండు వైపులా మాట్లాడండి తప్పితే మీ మాటే నెగ్గాలి అనే యోచన మాత్రం అస్సలు చెయ్యదు. మే మాసంలో ఎవ్వరూ కూడాను మీకు ఆప్తులు ఎవరో శత్రువులే అవుతారు. కావున నోటి మాటను జాగ్రత్తగా ఉంచుకోండి. అయితే రాజకీయ పరంగా తులారాశి వారి జాతకులకు ఆసక్తి అనేది పెరుగుతుంది. నలుగురిలోకి వెళ్లాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ప్రజలతో కమ్యూనికేషన్ కూడాను చాలా బలవంతంగా మారుతుంది ఈ రాశి జాతకులకు. అదే విధముగా ఏదైతే నిరాదరణకు గురి అయ్యారో తులారాశి వారి జాతకులు ఆ యొక్క నిరాదరణ అనేది మీ జీవితంలో సక్సెస్ కి ముందుకు వెళ్లడానికి తోడ్పాటును అందిస్తుంది. పడ్డ చోటే వెతకమంటారు పెద్దలు. కాబట్టి తులారాశి వారి జాతకులు కూడా ఈ నియమాన్ని ఎక్కువగా ఆచరిస్తారు. అందులోన సక్సెస్ అవుతారు. వీరి యొక్క కృషి, పట్టుదల, సంకల్పం ఎలా ఉంటుంది అంటే గనక సాక్షాత్తు గంగను భూమి మీదకు తీసుకొచ్చినటువంటి భగీరథుని ప్రయత్నం లాగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడాను కష్టే పల్లి అన్న చందాన వీరి యొక్క కష్టం లేకుండా ఏ పని కూడాను సుసాధ్యం అవ్వదు. అలాగే వీరి ఆలోచనలు కూడాను ఎదుటి వారికి ఇప్పుడు నచ్చకపోవచ్చును, కానీ వీరి ఆలోచనలతో పైకెదిగిన వారు కూడాను చాలా మందే ఉన్నారు. చేతికి అంది వచ్చిన చిన్న అవకాశం అయినా కూడాను తొలి మెట్టుగా చేసుకుని ముందుకు సాగండి. ఈ యొక్క మాసంలో మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయంటే గనక చిన్న ఆలోచనే మీరు వ్యక్తీకరించే విధానం అనేది పెద్దగా ఉంటుంది. దాని యొక్క తోడ్పాటు కూడాను అంతే పెద్ద ఫలితం వస్తుంది. మీ యొక్క చిన్న ఆలోచన ఎంతో బృహత్తరమైనటువంటి పెద్ద వ్యాపారానికి కారణమవుతుంది. వ్యాపార రీత్యా వీరి యొక్క జీవితం బ్రహ్మాండవంతంగా మారిపోతుంది. ఎన్నో చక్కని మార్గాలను అన్వేషిస్తారు. వీరు ఎన్ని లెక్కలు వేసినా కూడాను ఆ లెక్కలు అన్ని కూడాను రాతపూర్వకంగా ఉండవో. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఈ యొక్క పరిజ్ఞానమే వీరిని ఉన్నత స్థితిలో కూర్చోపెడుతుంది. అలాగే వీరికి అన్ని గుర్తుంటాయి. ఎదుటి వారు చేసిన మోసమో, ఎదుటి వారు వల్ల వచ్చినటువంటి కష్టమో, అలాగే ఎవరైతే వీరికి కష్టాల్లో సహాయం చేశారో ఆ యొక్క విషయాలు అన్ని కూడాను
తులారాశి వారి జాతకులకు ఎప్పుడూ జ్ఞప్తికి వస్తూనే ఉంటాయి. అయితే వివాదాలకు కొంచెం దూరంగానే ఉంటారు. సమస్యలకు దూరంగా పారిపోరు. అయితే వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు. అయితే సమస్యను ఎదుర్కోలేక పారిపోవడం మాత్రం వీరి యొక్క లక్షణం, స్వభావం అస్సలు కాదు. సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుందని నమ్మే వ్యక్తులు తులారాశి వారి జాతకులు. అలాగే మీకు కాస్త మిశ్రమ ఫలితాలు అయితే వస్తున్నాయండి. కమ్యూనికేషన్ విషయంలో అంటే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో కాస్త నిదానం వ్యవహరించండి. అయితే మీ ఇంట్లో ఘోరం జరగబోతుంది. 30 ఏళ్ల తరువాత ఏలిన నాటి శని ప్రభావంతో ఇటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. శని గ్రహ కారకుడు శుభ అశుభ ఫలితాలను ఇస్తాడు. అయితే తులారాశి వారి జాతకులకు ఏలిన నాటి శని ప్రభావం 30 ఏళ్ల తరువాత ఇటువంటి పరిస్థితులు కలగజేయబోతుంది. మీ ఇంట్లో ఘోరం జరగబోతుంది. నిందలు పడబోతున్నారు. మీ యొక్క నిందలు ఎలా ఉంటాయంటే చేసిన తప్పుకు కాదండి, చేయని తప్పుకు నిందారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యం కావచ్చు, లేకపోతే గనక గృహిణులు కూడా కావచ్చును. మీ యొక్క ఇబ్బందులు అధికమైపోతాయి. మీ మీద వేలు పెట్టి చూపించేవారు ఎక్కువైపోతారు. మీ మీద కుట్రలు పన్నే శత్రువులు నూతనంగా పుట్టుకొస్తారు. అలాగే ఆరోపణలు నిజం కాదని ప్రూవ్ చేసుకోవడం మీ వంతు. అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. మీ మీద పడినటువంటి నిందలు మీరు చెయ్యలేదు అని నిరూపించుకునే ప్రయత్నం తక్షణమే చెయ్యండి తులారాశి వారి జాతకులు. లేకపోతే మీ మీద ఉన్న నమ్మకం ఎదుటి వారికి పోతుంది. మిమ్మల్ని ఆప్యాయతగా పలకరించే వారు సైతం మిమ్మల్ని చూసి అనుమానిస్తారు. సంఘంలో మీకు ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు మంటగలిసిపోతాయి. కావున ఎవరైనా ఏదైనా మీ మీద ఒక నింద వేస్తే గనక ఆ యొక్క నింద నిజం కాదని నిరూపించుకోవడం మీ యొక్క బాధ్యతగా చూసుకోండి. అలాగే మీ యొక్క పర్సనల్ వ్యవహారాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే గనక తులారాశి స్త్రీలు పురుషుడితో కావచ్చు, తులారాశి పురుషులు స్త్రీలతో కావచ్చు, ఎవరితో అయినా కూడాను పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో సన్నిహితంగా మెలగొద్దు. సమాజంలో ఒక నింద పడ్డానికి మీరే ఆస్కారం ఇచ్చిన వారు అవుతారో. ఎవరితో అయినా కూడాను సన్నిహితంగా మెలిగితే గనక మీ మధ్య ఏదో బంధం ఉంది అని పుకార్లు షికార్లు చేస్తాయి. కావున జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు కలగవచ్చును. ఈ లాభాల ఫలితంగా అదే విధముగా భాగస్వామి ప్రయత్నాలు కూడాను మీరు ఆకట్టుకునే విధముగా చేస్తారు. మీ యొక్క భాగస్వామి సైతం మీ ఆలోచనలకు సలాం అంటారు. కానీ కొన్ని రకాల పరిస్థితులు మీ ఇద్దరి మధ్య విభేదాలు కలగజేస్తాయి. వ్యాపార పరంగా కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వృత్తిపరంగా ఉన్నటువంటి తులారాశి వారి జాతకులకు మీ యొక్క శత్రువులు అంటే సహోద్యోగుల్లో మీరంటే నచ్చని వారు మీపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారో. మీ మీద లేనిపోనివి పై అధికారికి చెప్పే ప్రయత్నం చేశారో. ఇక తులారాశి స్త్రీలు మీరు గైనిక పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక చిన్న పిల్లలు మీ యొక్క సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు వేరే వాటి మీద ఆసక్తి చూపిస్తారో తత్ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున పిల్లల విషయంలో శ్రద్ధ అవసరము. అలాగే నిత్యము కూడాను శని భగవానుణ్ణి ఆరాధించండి. శనిని అస్సలు నిందించవద్దు. నల్ల కుక్క కనిపిస్తే ఇంటికి వస్తే గనక ఖచ్చితంగా నల్ల కుక్కకు ఆహారంగా పెట్టండి. నల్ల చీమలకు ఆహారాన్ని వేయండి. శని స్తోత్రాన్ని పఠించండి. అలాగే నవగ్రహాల్లో ఒకటైన శని గ్రహము నెమ్మదిగా కదిలే గ్రహము. శని భగవానుని యొక్క అనుగ్రహం కోసము శని గ్రహం వద్ద మీరు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. అలాగే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించండి. శనివారం తిథినాడు ఈ విధంగా చేయండి. అలాగే దేవాలయంలో నువ్వులు, బెల్లము, శనగలు వీటిలో ఏదేని ఒకదానిని దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే శని సంతృప్తి చెందుతాడు. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.